హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నాదొక చిన్న మాట. జున్ను అంటే చాలా మందికి ఇష్టం కదండి. అసలు జున్ను అని అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు, అంత బాగుంటుందన్నమాట. అయితే ఈ జున్ను చేసుకునేటప్పుడు మెయిన్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జున్ను పాలు మొదటి రోజువా, రెండవ రోజువా, లేదంటే మూడో రోజువా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఎలిపాలు అనేది కలుపుకుంటాం అనమాట. నాకు మొదటి రోజు పాలు కాకుండా రెండో రోజు పాలు ఇవి. సో మనం ఏ క్వాంటిటీలో అయితే మనం జున్ను పాలు తీసుకున్నామో అదే క్వాంటిటీలో నేను ఎల్లిపాలను కూడా తీసుకున్నానండి. జున్ను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఈ జున్ను తయారీకి ముందుగుండా కొంచెం మిరియాలు అలాగే సొంటిని తీసుకుని ఇలా మెత్తగా క్రష్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఇక్కడ చూపిస్తున్న జగ్గుతో ఫస్ట్ కొన్న జున్ను పాలను యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సేమ్ క్వాంటిటీ ఎన్నైతే జున్ను పాలు తీసుకున్నానో అదే క్వాంటిటీలో ఎల్లిపాలను అంటే ఫుల్ క్రీమ్ పాలను మాత్రమే తీసుకున్నానండి. అది కూడా వేసుకుని మనం దంచి పెట్టుకున్న మిరియాలు సొంటి పొడిని వేసేసుకుని బెల్లం పొడిని యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న కప్తో 2 కప్పుల వరకు కూడా నేను బెల్లాన్ని వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి. ఎందుకంటే పాలు మంచిగా ఉంటే కనుక జున్ను అనేది పొంగదు, నార్మల్గా మనకి కేక్ లాగా అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం స్టీల్ స్టాండ్ మీద పెట్టేసుకొని దీని మీద ఒక మూత, ఒక లిడ్ని కవర్ చేసుకొని పైన ఇంకొకటి పెట్టుకున్నాను. సో దీన్ని స్లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకుని 30 to 40 minutes ఉడికించుకుంటే కనుక నాకు జున్ను ఈ విధంగా తయారైందనమాట. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో మనం ఏంటంటే జున్ను చేసేటప్పుడు పాలు ఒకటో రోజువా రెండో రోజువా, మొదటి రోజు పాలు అనుకోండి మీరు తక్కువ క్వాంటిటీలో ఎల్లిపాలు వేసుకుంటే కనుక జున్ను చాలా గట్టిగా రాడ్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం తెలుసుకొని అవి చేసుకుంటే ఎల్లిపాలు కలుపుకొని ఎవరైనా సరే జున్నుని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఈ జున్ను కనుక మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.